వీరు కరెక్ట్గానే ప్లాన్ చేశాడు. ఈ ఓల్డ్ బాక్సర్ బాగానే సంపాదించాడు. ఆస్తులు కూడా ఉన్నాయి. నీ అంచనా తప్పలేదు బా. ఏంటి ఇంట్లో ఉండే బంగారం అంతా సర్దేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఇది నా ఇల్లు. ఇవన్నీ మా అమ్మ నగలు. వేసుకుంటాను, చూసుకుంటాను. అది నా ఇష్టం. నీకెందుకు? నీ ఇల్లా? నువ్వు ఇంటి కూతురువి కాదని అనుమానిస్తున్నారని కదా నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసింది. నా పర్సనల్ మ్యాటర్స్ మీతో డిస్కస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అవునా? ఇంట్లో మా మామయ్య అత్తయ్య లేనప్పుడు ఆస్తి పేపర్లు నగలు తీసి చెక్ చేయాల్సిన అవసరం నీకేంటి? అడిగేది నిన్నే, చెప్పు. ఏంటి నన్ను అనుమానించినట్టు మాట్లాడుతున్నారు? చెప్తున్నాను కదా, ఇది నా ఇల్లు. ఇది మా నాన్న ఆస్తి, మా అమ్మ నగలు. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. అడిగే హక్కు మీకు లేదు. ఉంది. నీకు అమ్మవడానికంటే ముందు ఆవిడ నాకు మేనత్త. అలాంటి మా మేనత్తకి మామయ్యకి అన్యాయం జరిగినా మోసం జరిగినా సహించను. కాబట్టి నిలదీసే హక్కు నాకుంది. వీళ్ళేంటి ఉరుముల్లేని పిడుగుల్లాగా ఇలా వచ్చి పడ్డారు? కాసేపు ఉంటే వాళ్ళు వచ్చేస్తారేమో. ఏం చేయాలి? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? మాట్లాడు. గంగవాళ్ళు వచ్చినట్టున్నారే. లచ్చి, రుద్రబాబు వచ్చినట్టున్నాడేంటి? ఏమోనయ్యా, ఎందుకు వచ్చారో ఏటో. పదయ్యా చూద్దాం. పద. రుద్రా, ఎంతసేపు రుద్రా మీరొచ్చి? ఇంతకుముందే అత్తమ్మా. చెయ్యి నొప్పితో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోకుండా బయటకెందుకు వచ్చావు రుద్రా? అకాడమీలో చిన్న పనుందత్తమ్మా. వెళ్తూ వెళ్తూ ఆందివేనే కదా నిన్ను పలకరించి వెళ్దామని ఇలా వచ్చాం. వీళ్ళు ఇక్కడికి వచ్చారేమిటి? కూర్చోండి, మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దత్తమ్మా. సుధా, ఈ డాక్యుమెంట్స్ పేపర్స్ ఎక్కడికి ఎలా వచ్చాయి?
నేను వచ్చేసరికి ఇవన్నీ తను తిరిగేస్తుంది మావయ్య. ఏంటా అని చూస్తే అవి మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్. ఎందుకు ఇవన్నీ తిరిగేస్తున్నావు జయ అని అడిగితే తను హర్ట్ అయింది మావయ్య. నాన్న చూడండి, వీళ్ళు నా ఇంట్లో నన్నే దొంగని చేసి మాట్లాడుతున్నారు. నిన్ను దొంగ అని ఎవరూ అనలేదు. కాగితాలతో నీకేం పని అని అడిగాం అంతే. నా ఇల్లు నా ఇష్టం. జయా, ఆఫ్ కోర్స్ ఇది నీ ఇల్లే. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అయినా ఈ డాక్యుమెంట్స్ బయటికి తీయాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? ఆన్సర్ టు మై క్వశ్చన్. రుద్ర ప్లేస్లో ఎవరున్నా ఇలాగే అడుగుతారు. ఐ డోంట్ స్పేర్ ఎనీ ఇన్డిసిప్లిన్ ఇన్ దిస్ హౌస్. నిన్ను నేను డిసిప్లిన్లో పెట్టాలి అనుకుంటే మీ అమ్మ నిన్నెప్పుడు రిస్ట్రిక్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతుంది. సుధా, జయను నేను ఏమడిగినా ఈ ఎంక్వైరీస్ అన్ని ఎందుకు అని నన్నే ఎదురు ప్రశ్నిస్తావు కదా. జయ ఈ డాక్యుమెంట్స్ ఎందుకు తీసిందో నువ్వే అడుగు. జయ, ఏంటమ్మా ఇది? బీరువాలో ఉన్న వాటిని ఇక్కడికి ఎందుకు తెచ్చావు? అమ్మా, అది నా చిన్నప్పుడు ఫోటో ఆల్బమ్ ఏమైనా దొరుకుతుందేమో అని వెతికాను. నా చిన్నతనం ఎలా గడిచిందో, నేను మీతో ఎంత సంతోషంగా ఉన్నానో నాకే జ్ఞాపకాలు లేవమ్మా. అందుకే వాటిని ఒకసారి చూసుకుందామని ఆల్బమ్ కోసం చూస్తుంటే ఇవన్నీ ఉన్నాయి. వీటి మధ్యలో ఉంటాయేమో అని చూస్తున్నానమ్మా, అంతే. నీకు ఆల్బమ్ కావాలంటే నేను వచ్చిన తర్వాత నన్ను అడగాల్సింది కదా. ఇప్పుడు చూడు, లేనిపోని ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి. పొరపాటున వాటిలో ఏ ఫైల్ అయినా మిస్ అయితే నీదే కదా బాధ్యత. సారీ అమ్మా, సారీ నాన్నగారు. ఇంకెప్పుడు ఇలా చేయను. జయ, ఒక పని చేసిన తర్వాత తప్పు అని తెలిసి సారీ చెప్పటం కంటే చేసే ముందే తప్ప రైటా అని తెలుసుకుని చేయటం మంచిది. అండర్స్టాండ్? ఇఫ్ నాట్, బెటర్ టు అండర్స్టాండ్.